ఎవరో ఆ వివరాలు చెప్తే నేను చేస్తా. తులం బంగారం మీరు కూడా దళిత ముఖ్యమంత్రి అన్నారు, గిరిజనులకు 3 ఎకరాలు అన్నారు, మహిళలకు వడ్డీ లేని రుణాలను 4,000 కోట్లు ఎగ్గొట్టిపోయారు. కనీసం వాళ్ళు అంతగానో మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష మహిళల కోసం అని. వీళ్ళ మొదటి గవర్నమెంట్లో మహిళలు ఒక్కరు కూడా మంత్రే లేదు, రాజకీయ నిర్ణయాధికారాలలోనే అవకాశం లేదు, బయట నుంచి తర్వాత తీసుకొని ఇచ్చారు. ఇలా వాళ్ళన్నీ మాట్లాడుతున్నారు. కాబట్టి నాకు దయచేసి సునీతమ్మ గారు మీరు ఎవరికి ఆ కళ్యాణ లక్ష్మి రాలేదో నాకు వివరాలు ఇస్తే తప్పకుండా వెంటనే ఎందుకు ఆపిండో అధికారి ఆయన మీద యాక్షన్ తీసుకుంటాం, ఇమీడియట్లీ ఆ డబ్బులు ఇప్పిస్తాం. తులం బంగారం ఇంకా స్టార్ట్ చేయలే, తులం బంగారం మేము ఇంకా స్టార్ట్ చేయలే. మీరు కూడా చాలా వాగ్దానాలు చేసి అసలే 10 ఏళ్ళు కూడా చేయకుండా పోయారు. మాకు ఇంకా టైం ఉంది, మేము వాటికి ఏమేమి చేయాలనే చేస్తాం. కానీ కళ్యాణ లక్ష్మి రాలేదు అన్నది, ఎక్కడ రాలేదో చెప్తే నేను ఆ ఎంఆర్ఓను బాధ్యత చేస్తా, ఆర్డీఓను బాధ్యత చేస్తా, అది తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ ఇచ్చేస్తా. అరే తులం బంగారం నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేయకుండా మరి దళితుని ముఖ్యమంత్రి చేయలే, కేజీ నుంచి పీజీ ఇవ్వలే. దళిత బంధు ఒక హుజరాబాద్లో ఇస్తేనే అయిపోతాయి సార్, అందరికి ఇవ్వాలి కదా. అందరికి దళితులకు 3 ఎకరాలు అన్నారు, ఒక్కొక్క ఎకరానికి 10 లక్షలు చెప్పినా 30 లక్షలు ఇవ్వాలి, ఒక్కొక్కరికి 30 లక్షలు ఇవ్వాలి దళితులకు. మరి ఎందుకు ఇవ్వలేదు? అరే నేను ఈ వాస్తవాలు అడిగేసరికి అట్లా రెచ్చిపోతారేంది అధ్యక్ష? మీరు ఫ్లోగా అవి ఇవ్వలే చెప్పుకుంటూ పోతున్నారు. నేను అవి ఇప్పిస్తా. కళ్యాణ లక్ష్మి మీరు పెట్టిందే అయినా కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము, అదనంగా ఇవ్వాలని అనుకున్నాము, వీలు కాలేదు. పరిస్థితిని బట్టి ముందుకెళ్తాం. కానీ మీరు పెట్టిన పథకమే, అది మా ములుగు నుంచి ప్రారంభమైన పథకమే, మేమేం దాన్ని తీసేయలేదే, కంటిన్యూ చేస్తున్నాం. కానీ మేడం ఏమన్నది, బిడ్డ పుట్టి సంఖ్యలు వచ్చినా కూడా డబ్బులు రాలేదు అన్నది. అసలు ఆ అధికారి ఎవరో, ఎందుకు ఆపిండో నేను కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నా అధ్యక్ష. కారణాలు తెలుసుకోవాలని కూడా చెప్పండి, చెప్పాలి కదా.